మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ తరపున కర్నూలు జిల్లా గోనేల మండలంలో మరి ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పి మహాదేవ్ మాట్లాడుతున్నాను. మరి ఈరోజు భారీ ఎత్తున ప్రతి గ్రామం నుండి ప్రతి ఎంఆర్పిఎస్ దళితుడైనట్టు మాది బిడ్డలైనట్టు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గర్వించదగిన విషయం ఏమిటంటే మరి 30 ఏళ్ళు సుదీర్ఘంగా పోరాటం వల్లనే 1994 నుండి 2025 వరకు నిరంతరము శ్రమించి మాది బిడ్డల్లో గుండెల్లో నిద్రపోయినట్టు ఏకైక నాయకుడు మందకృష్ణ అన్న నాయకత్వాన్ని గర్వంగా ఈరోజు తలెత్తుకునే విధంగా జాతి కొరకు పాటుపడినట్టు నాయకుడు మరి మందకృష్ణ అన్న జాతి నాయకుడు. ఈరోజు మరి 30 ఏళ్ళ శ్రమ మరి ఈరోజు మరి సుప్రీంకోర్టు చంద్రచూడు నేతృత్వంలోన మరి జస్టిస్ న్యాయమూర్తి ధర్మాసనంలో 7 మంది మరి అక్కడ సంచలన తీర్పు మరి సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది 2024 ఆగస్టు 1న. మరి ఆ తీర్పు మేరకు మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మరి ఈరోజు వర్గీకరణ చేయడానికి ప్రధానమైన కారణము మరి ఇక్కడ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రంజాన్ మరి ఆయన మరి రజీత్ రంజాన్ మరి మిశ్రా కమిషన్ నివేదిక మరి ఈరోజు మరి జాతి మరి మాది బిడ్డల కొరకు ఎస్సీ కమిషన్ క్యాబినెట్లో మరి తీర్మానం చేసి ఎమ్మెల్యేలు ఎంపీలు మరి కేంద్ర మంత్రులు ఉప ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు అందరూ కూడా ఏక సభ కమిషన్ క్యాబినెట్లో తీర్మానించడం జరిగింది. వాళ్ళ నిర్ణయం మేరకు ఈరోజు ఏబిసిడి వర్గీకరణ మాయల పక్షాన నిలబడి చంద్రబాబు నాయుడు ఈరోజు వర్గీకరణ చేయడం ఆమోదం తెలపడం జరిగింది అసెంబ్లీలో. కావున మరి ఇది మేము మా జాతి అందరూ కూడా గర్వించదగిన విషయము. ఎంఆర్పిఎస్ తరఫున మందకృష్ణాన్ని చేపట్టినట్టు శ్రమించి మరి జాతి కొరకు ఎంతో నిరంతరం భార్య పిల్లలను దోవ చేసుకొని కుటుంబాన్ని దోవబెట్టి ఈరోజు మాది గుండెల్లో నిద్రపోయినట్టు ఏకైక నాయకుడు మందకృష్ణని నేను సగౌరవంగా చెప్తున్నాను ఈరోజు. ఎందుకంటే మాది బిడ్డల కొరకు ఆర్థికంగా అయితేనేమి, చదువు పరంగా అయితేనేమి, ఉద్యోగుల పరంగా అయితేనేమి, రాజకీయ పరంగా అయితేనేమి ప్రతి ఒక్కట్లో మరి అంబేద్కర్ రచించినట్టు రాజ్యాంగం నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసినట్టు రిజర్వేషన్ వలన ఈరోజు మరి జగ్జీవన్ రాము మరి ఈరోజు పాలాపతి బిడ్డలందరూ ప్రతి గ్రామం నుండి వచ్చినట్టు 27 గ్రామాల నుండి వచ్చి సంఘీభావము పాలాభిషేకము అంబేద్కర్కి మరి జగ్జీవన్ రాముకి మందకృష్ణానికి మాదిరి బిడ్డలు రుణపడి ఉంటామని ఏబిసిడి వర్గీకరణ చేసినందుకు మా బిడ్డలకి తరాలు ముందు భవిష్యత్తు రాబోయే పరిణామాలు శుభ పరిణామాలు అని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. మందకృష్ణానికి మేము ఎల్లప్పుడూ రుణపడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసినది రిజర్వేషన్ వల్లనే ఈరోజు మరి సుప్రీంకోర్టు న్యాయం జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో సంచలన తీర్పు 7 మంది ధర్మాసనంలో ఇవ్వడం జరిగింది. దానికి భిన్నంగా తెలంగాణ హైదరాబాద్లో మరి ఇక్కడ ఏపీ ఆంధ్రప్రదేశ్ మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మరి ఎలక్షన్ పెట్టి ఇచ్చిన మాట కట్టుబడి ఉండి మాయల పక్షాన్ని నిలబడినట్టు ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అని కూడా సభాముఖంగా తెలియజేస్తూ మరి దీనికి మేము ప్రతి ఒక్కరు కూడా పాలాభిషేకము ఈ యొక్క గోనేల మండలంలో నట్టి నడబొడ్డున భారీ ఎత్తున కార్యకర్తలతో ఎంఆర్పిఎస్ నాయకులతో అందరితో మేమేకము చేసుకొని పాలాభిషేకం చేయడం అనేది మేము ఎప్పుడు రుణపడి కృతజ్ఞత ఏపీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మందకృష్ణానికి అందరికీ డాక్టర్ బిఆర్ మరి అంబేద్కర్ తరఫున మేము అందరి సంఘీభావం తెలుపుతామని సభాముఖంగా చేరవచ్చినట్టు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ ఎంఆర్పిఎస్ డిస్ట్రిక్ట్ జిల్లా ఉపాధ్యక్షులు మహాదేవ్ గోనేల మండలంలో మాట్లాడుతున్నాను.